మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ బ్రో సినిమా తర్వాత అసలైతే సంపత్ నాందితో ఒక సినిమా చేయాల్సి ఉన్న ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయింది. తేజ్ నెక్స్ట్ సినిమా అదే తన 18వ సినిమాను రోహిత్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. తేజ్ నెక్స్ట్ సినిమాను హనుమాన్ మూవీ ప్రొడక్షన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా ఒక యాక్షన్ ప్యాక్ షెడ్యూల్ని పూర్తి చేసుకుందని తెలుస్తున్నది. సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం 12 ఎకరాలలో భారీ సెట్స్ వేసి అందులో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విరూపాక్ష సూపర్ హిట్ తర్వాత మామ పవన్ కళ్యాణ్తో బ్రో సినిమా చేసిండు. అయితే మధ్యలో చాలా కథలు విన్నా ఏదీ నచ్చలేదు. ఫైనల్గా రోహిత్ చెప్పిన కథ లాగేసిండు. కంటెంట్ విషయంలో తేజ్ ఇక మీదట చాలా జాగ్రత్త వహించాలని ఫిక్స్ అయ్యిండు. హనుమాన్ మేకర్ నిరంజన్ రెడ్డి ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలనే ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ జరిగిన షెడ్యూల్లో యాక్షన్ పార్ట్ పూర్తి కాగా 12 ఎకరాల్లో భారీ సెట్లో కూడా అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేస్తున్నారు. తేజ్ 18వ సినిమా సెకండ్ షెడ్యూల్ 15 రోజుల దాకా యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలుస్తున్నది. సాయిధరం తేజ్ సినిమాల్లో ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా ఈ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తున్నది. ఈ సినిమా కోసం తేజ్ తన లుక్ను కూడా మార్చినట్టు సమాచారం అందింది. కథకు కావాల్సిన బడ్జెట్ నిర్మాతలు ఇచ్చేస్తున్నారని తెలుస్తున్నది. అంతేకాదు ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సాయిధరం తేజ్ పక్కన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. కొన్నాళ్లుగా యాక్షన్ సినిమాలకు దూరంగా ఉన్న సాయిధరం తేజ్ ఖచ్చితంగా ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తాడని చెప్పొచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.